హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు పుదీనా మెంతికూర పచ్చడితో మేము ముందుకు వచ్చాను. పుదీనా ఒక వంతు తీసుకుంటే దాంట్లో హాఫ్ వంతు మెంతికూర తీసుకోవాలి. ముందుగా చింతపండును నీళ్ళలో నానబెట్టుకోవాలి. పుదీనా మెంతికూరను కడిగి ఓ జాడిబుట్టకి బౌల్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీరా ఎండుమిర్చిని వేసుకొని వేగినాక అందులోనే ఎల్లుల్లిపాయలను వేసుకొని 1 స్పూన్ ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దాని తర్వాత మరొక బౌల్ పెట్టుకొని మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని నా మెంతికూరను ఫ్రై చేసుకోవాలి. అది దగ్గరకు వచ్చి కరకర అనేదాకా ఫ్రై చేసుకుంటే మెంతికూర ఫ్లేవర్ పుదీనాతో యాడ్ అవుతుంది. అప్పుడు హెల్త్కి కూడా మెంతికూర చాలా మంచిది. ముందుగా ఫ్రై చేసుకున్న మిర్చి పౌడర్లో నానబెట్టుకున్న చింతపండు ఆకుకూరను వేసుకొని మిక్సీ పట్టుకుంటే పుదీనా మెంతికూర పచ్చడి రెడీ. థ్యాంక్స్.